హలో గైస్, వెల్కమ్ టు ద లెక్చర్ 30 ఆఫ్ మెషిన్ లెర్నింగ్ సిరీస్. మనం ఈ వీడియో నుంచి సిరీస్ ఆఫ్ 4 to 5 వీడియోస్ వరకు ఈ ఎంటైర్ హ్యాండ్లింగ్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసుకొని దెన్ విల్ బి మూవింగ్ ఆన్ టు అవర్ ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ కంప్లీట్ కేస్ అనాలిసిస్. ఓకే, సో ఈ హ్యాండ్లింగ్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ని మనం 2 కేటగిరీస్ కిందకైతే డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి రిమూవింగ్ దెమ్. ఓకే, రిమూవింగ్ దెమ్ కంప్లీట్లీ అంటే ఇప్పుడు లెట్ అస్ సే ఏదైనా కాలమ్స్లో మిస్సింగ్ వాల్యూస్ ఉంటే ఆ ఎంటైర్ రోస్ని మనం రిమూవ్ చేస్తాం. ఓకే, ఎంటైర్గా రో అయితే రిమూవ్ చేస్తాం. ఇప్పుడు లెట్ అస్ సే మన దగ్గర C1 కాలం ఉంది, C2 కాలం ఉంది అండ్ R1 రో, R2, R3, R4, R5. ఓకే, సో డేటా అనేది ఈ విధంగా ఉంది. సో ఇందులో మనకు వచ్చేసి ఈ కాలంలో మిస్సింగ్ వాల్యూ ఉంది, ఇక్కడ మనకి డేటా అనేది ఉంది అండ్ ఇక్కడ మనకి డేటా అనేది ఉంది అండ్ ఇక్కడ మనకి మిస్సింగ్ వాల్యూ ఉంది అండ్ ఇక్కడ మనకి మిస్సింగ్ వాల్యూ ఉంది అండ్ ఇక్కడ మనకి డేటా ఉంది. సో ఈ రిమూవింగ్ దెమ్లో మనం ఏం చేస్తామంటే ఈ ఎంటైర్ రోని డిలీట్ చేస్తాం. ఓకే, ఈ ఎంటైర్ రో, ఓకే ఎక్కడైతే మనకి మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో ఆ ఎంటైర్ రోని మనం డ్రాప్ చేస్తాం. ఓకే, సో ఓన్లీ మనము ఈ 2 రోస్ మీద అయితే వర్క్ చేస్తాం. ఓకే, ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ లేవో ఆ రోస్ మీద అయితే మనం వర్క్ అయితే చేస్తాం అండ్ ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో ఆ రోస్ని మనం కంప్లీట్గా డ్రాప్ చేస్తాం. ఓకే, ఇది ఫస్ట్ కేటగిరీ. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి ఇంప్యూటింగ్ దెమ్. ఓకే, ఇంప్యూటింగ్ దెమ్ అంటే వి సమ్హౌ ట్రై టు ఫిల్ ద మిస్సింగ్ వాల్యూస్. ఓకే, సో ఇందులో మనకి బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యూనివేరియేట్ అండ్ సెకండ్ వచ్చేసి మల్టీవేరియేట్. యూనివేరియేట్ అంటే సింగిల్ కాలం మీద అయితే వర్క్ చేయడం. ఓకే, ఎట్ ఏ టైం మనము ఓన్లీ సింగిల్ కాలం మీద అయితే వర్క్ చేస్తాం. అండ్ మల్టీవేరియేట్ వచ్చేసి మనం ఎట్ ఏ టైం 2 ఆర్ మోర్ దెన్ 2 కాలమ్స్ మీద వర్క్ చేస్తే దాన్ని మనం మల్టీవేరియేట్ అని పిలవచ్చు. ఓకే, సో యూనివేరియేట్లో మనం 2 టైప్స్ ఆఫ్ కాలమ్స్ని అయితే హ్యాండిల్ చేస్తాం. ఫస్ట్ న్యూమరికల్ అండ్ సెకండ్ కేటగిరికల్. ఓకే, సో న్యూమరికల్ కాలమ్ని మనం ఎలా ఇంప్యూట్ చేస్తామంటే త్రూ మీన్, మీడియన్, ర్యాండమ్ వాల్యూతోనన్నా చేయొచ్చు ఆర్ ఎల్స్ సమ్ ఎండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనే ఒక టెక్నిక్ అయితే ఉంటుంది. సో బేసిక్గా ఈ 4 టెక్నిక్స్తోనైతే మనం ఇంప్యూట్ చేయొచ్చు, దట్ ఈస్ న్యూమరికల్ కాలమ్. అండ్ కేటగిరికల్ కాలమ్ వచ్చేసి మనం మోడ్తోనైనా ఇంప్యూట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ వర్డ్ మిస్సింగ్. ఓకే, ఈ మిస్సింగ్ అనే వర్డ్తో అయినా ఇంప్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి 2 టైప్స్ ఆఫ్ కేటగిరికల్. ఓకే, సో నెక్స్ట్ మల్టీవేరియేట్. సో ఈ మల్టీవేరియేట్ కాలమ్స్ని, ఓకే బేసిక్గా మల్టీవేరియేట్ అంటే 2 or more than 2 కాలమ్స్ని ఒకటేసారి అనలైజ్ చేస్తే దాన్ని మనం మల్టీవేరియేట్ అని పిలుస్తాం. సో ఈ మల్టీవేరియేట్ని మనం టూ టైప్స్లో హ్యాండిల్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి కేనన్ ఇంప్యూటర్ అండ్ సెకండ్ వచ్చేసి ఐటరేటివ్ ఇంప్యూటర్. సో మనం ఈ సిరీస్ ఆఫ్ 4 to 5 వీడియోస్లో ఫస్ట్ రిమూవ్ దెమ్. ఓకే, ఈ రిమూవ్ దెమ్ని మనం ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ అని పిలుస్తాం. ఓకే, సో ఫస్ట్ ఈ వీడియోలో ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుందాము అండ్ దెన్ విల్ బి మూవింగ్ ఆన్ టు ద సింపుల్ ఇంప్యూటర్. ఓకే, సింపుల్ ఇంప్యూటర్ అనే ఒక క్లాస్ ఉంటుంది బేసిక్గా. సో అది మనకి ఏం చేస్తుందంటే ఈ న్యూమరికల్ కాలమ్స్ని అండ్ ఈ కేటగిరికల్ కాలమ్స్ని, ఓకే ఈ రెండింటిని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఆ సింపుల్ ఇంప్యూటర్ క్లాస్ని డిస్కస్ చేసుకుందాం అండ్ ఆ తర్వాత మనం కేనన్ ఇంప్యూటర్ అండ్ ఐటరేటివ్ ఇంప్యూటర్. ఓకే, సో ఈ 4 టాపిక్స్ని అయితే మనం సిరీస్ ఆఫ్ 4 to 5 వీడియోస్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇది మన ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ టెక్నిక్ అయినా కంప్లీట్ కేస్ అనాలిసిస్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా చూద్దాం. కంప్లీట్ కేస్ అనాలిసిస్ అంటే అనలైజింగ్ ఓన్లీ కంప్లీటెడ్ రోస్ ఈజ్ కాల్డ్ కంప్లీట్ కేస్ అనాలిసిస్. ఓకే, ఇప్పుడు ఎంటైర్ డేటా సెట్లో మనకి ఫిల్డ్ రోస్ ఉంటాయి అండ్ అన్ఫిల్డ్ రోస్ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ రోస్లో మనకి మిస్సింగ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, మనకు బేసిక్గా ఈ ఎంటైర్ డేటా సెట్స్లో మనకి ఈ టూ టైప్స్ ఆఫ్ రోస్ మాత్రమే ఉంటాయి. ఓకే, సో కంప్లీట్ కేస్ అనాలిసిస్ అంటే డ్రాపింగ్ దీస్ unfilled rows. Okay, dropping these unfilled rows and only making analysis on complete rows is called complete case analysis. Okay, so ఇది బేసిక్గా మన కంప్లీట్ కేస్ అనాలిసిస్. ఓకే, సో ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ని మనం ఎప్పుడు పర్ఫామ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ పర్ఫామ్ చేయడానికి మనకు బేసిక్గా 2 కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి మిస్సింగ్ కంప్లీట్లీ ఎట్ ర్యాండమ్. ఓకే, మిస్సింగ్ కంప్లీట్లీ ఎట్ ర్యాండమ్ అంటే ఈ డేటా అనేది, ఓకే సో మన డేటా సెట్లో డేటా అనేది మనకి ర్యాండమ్గా మిస్ అవ్వాలి. ఓకే, సో ఎలా అంటే ఫస్ట్ 50 రోస్ కానీ ఆర్ ఎల్స్ లాస్ట్ 50 రోస్ కానీ సో ఈ విధంగా మిస్ అవ్వకుండా ఇక్కడ మధ్యలో ఏదో ఒక రోలో మిస్ అవ్వడం. సో అది బేసిక్గా మనం మిస్సింగ్ కంప్లీట్లీ ఎట్ ర్యాండమ్ అని పిలుస్తాం. ఓకే, సో ఇది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ద మిస్సింగ్ వాల్యూ పర్సంటేజ్. ఓకే, సో మిస్సింగ్ పర్సంటేజ్ వచ్చేసి మనకి less than 5% మాత్రమే ఉండాలి.
ఓకే. సో మిస్సింగ్ పర్సెంటేజ్ మనకి ఎప్పుడు కానీ <5% మాత్రమే ఉండాలి. ఓకే. సో ఎందుకు <5% అంటే ఇప్పుడు లెటర్స్ అరౌండ్ 10-20% ఉందనుకోండి. సో ఆ 10-20% ఆఫ్ ద రోస్ మీరు డ్రాప్ చేసినప్పుడు అప్పుడు ఇన్ఫర్మేషన్ లాస్ అనేది జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ లాస్ అనేది జరగడం వల్ల మనకి డేటా సెట్ రిప్రజెంటేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అందుకే మనము ఎప్పుడైతే <5% ఉంటుందో అప్పుడే ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ అనే టెక్నిక్ మనం యూజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ వీ నీడ్ టు మూవ్ టు సమ్ అదర్ టెక్నిక్స్. ఓకే. సో ఈ 2 కండిషన్స్ మనకు సాటిస్ఫై అయితే అప్పుడు మనము ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ అయితే చూద్దాం. ఓకే. సో ఈ కంప్లీట్ కేస్ వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి సింపుల్. ఓకే. ఈ టెక్నిక్ వచ్చేసి వెరీ సింపుల్. ఓకే. వెరీ సింపుల్ టెక్నిక్. ఓకే. ఎంటైర్గా ఉన్న టెక్నిక్స్ అన్నిట్లో ద సింప్లెస్ట్ టెక్నిక్ అంటే ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్. అండ్ సెకండ్ వచ్చేసి ఎప్పుడైతే మన డేటా సెట్లో మిస్సింగ్ కంప్లీట్లీ ఎట్ ర్యాండమ్ అనే కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఓకే ఆ కేసులో ఈ వాల్యూస్ అనేవి డ్రాప్ చేయడం వల్ల మనకి మీన్ కానీ మీడియన్ కానీ ఆర్ఎల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ సో ఇవేం డిస్టర్బ్ అవ్వవు. ఓకే. సో ఒకసారి క్లియర్గా వినండి. ఎప్పుడైతే డేటా సెట్లో ఈ మిస్సింగ్ వాల్యూస్ అనేవి ర్యాండమ్గా ఉంటాయి. ఓకే. ఈ మిస్సింగ్ వాల్యూస్ ఈ మిస్సింగ్ రోస్ అనేవి డేటా సెట్లో ర్యాండమ్గా ప్లేస్ అయి ఉంటాయో సో అట్లాంటి కేసులో మనం ఏం చేస్తాం, ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఓకే. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఈ రోస్ అన్నీ డ్రాప్ అవుతాయి. ఓకే. సో అప్పుడు మనకు మిగిలి ఉన్న డేటా సెట్ వచ్చేసి ఓన్లీ కంప్లీటెడ్ రోస్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఓకే. సో ఆ డేటా మీన్ మోడ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్. ఓకే. ఈ డేటా డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈ డేటా డిస్ట్రిబ్యూషన్. సో ఈ 2 డేటా డిస్ట్రిబ్యూషన్స్ కంపేర్ చేసినప్పుడు ఆ 2 డేటా డిస్ట్రిబ్యూషన్స్ మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. ఓకే. సో ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల మనకి డిస్ట్రిబ్యూషన్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే. ఇది సెకండ్ అడ్వాంటేజ్. ఓకే. సో నెక్స్ట్ మనం డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం. ఓకే. సో అడ్వాంటేజెస్ కంటే మనకి ఈ టెక్నిక్ వల్ల డిసడ్వాంటేజెస్ అయితే చాలా ఉంటాయి. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ లాస్. ఓకే. ఇన్ఫర్మేషన్ లాస్ మనం కంప్లీట్గా ఒక రో అనేది డ్రాప్ చేయడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే. సో మీకు ఆల్రెడీ అర్థమవుతుండొచ్చు వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లాస్. సో ఇప్పుడు లెటర్స్ నాకు 100 రోస్ అనేవి ఉన్నాయి. సో అందులో నేను 5 రోస్ అనేవి డ్రాప్ చేస్తున్నాను. ఓకే. సో ఆ 5 రోస్లో మనకి లెట్స్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే. సో దానివల్ల మనకి యాక్యురసీ ఆర్ఎల్స్ సమ్ అదర్ మెట్రిక్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. సో సెకండ్ వచ్చేసి బయస్. ఓకే. సో ఈ బయస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు లెట్స్ నా దగ్గర ఒక కేటగిరికల్ కాలం ఉంది. ఓకే. లెట్స్ జెండర్. ఓకే. జెండర్ అనే కేటగిరికల్ కాలం ఉంది. సో ఇప్పుడు జెండర్లో నాకు మేల్ ఫీమేల్ మేల్ మేల్ మేల్. ఓకే. సో డేటా అనేది నాకు ఈ విధంగా ఉంది. ఓకే. నేను జస్ట్ శాంపుల్ కోసం ఓన్లీ 5 రోస్ మాత్రమే తీసుకున్నాను. సో ఇంకా నెంబర్ ఆఫ్ రోస్ అయితే ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు లెట్సే నాకు ఎంటైర్గా కేటగిరీస్ అన్నీ ఈ విధంగా అయితే ఉంటాయి. ఓకే. లెట్సే ఒక ఫీమేల్ అండ్ మిగతా 4 వచ్చేసి మేల్. ఓకే. సో ఈ ఫీమేల్కి కాలం ఈ ఫీమేల్ రోలో ఓకే ఈ పర్టికులర్ రోలో లెట్సే నాకు ఇంకో కాలంలో మిస్సింగ్ అనేది ఉంది. ఓకే. మిస్సింగ్ వాల్యూ అనేది ఉంది. సో నేనేం చేస్తాను బై యూజింగ్ దిస్ కంప్లీట్ కేస్ అనాలిసిస్ ఈ ఎంటైర్ రోన్ అయితే నేను డ్రాప్ చేస్తాను. ఓకే. సో నాకు మిగిలిన డేటా సెట్ ఏంటి, ఓకే మిగిలిన డేటా సెట్లో నాకు జెండర్ కాలంలో ఏమేమి ఉన్నాయి, ఓన్లీ మేల్ మాత్రమే ఉంది. అంటే సో దీనివల్ల మనం బయస్ అనేది ఇంపోజ్ చేస్తున్నాము. అంటే వీఆర్ ఓన్లీ టెండింగ్ టువర్డ్స్ ఓకే అవర్ డేటా సెట్ ఈజ్ ఓన్లీ టెండింగ్ టువర్డ్స్ అండ్ సింగిల్ కేటగిరీ. ఓకే. సో అది మనకు జరగొద్దు. ఓకే. అది మనకి ఎప్పుడు కానీ హార్మ్ఫుల్ టు ద ఎనీ మెషిన్ లెర్నింగ్ మోడల్. ఓకే. సో ఇది బేసిక్గా సెకండ్ ప్రాబ్లం. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మనము ఈ మిస్సింగ్ ఓకే ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ యూజ్ చేయడం వల్ల మనకి ప్రొడక్షన్లో అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే. ప్రొడక్షన్లో ఇన్ కేస్ లెట్సే సమ్ మిస్సింగ్ డేటా అనేది వచ్చినప్పుడు మన పర్టికులర్ కోడ్ అనేది ఆ మిస్సింగ్ డేటా అనేది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవచ్చు. ఓకే. సో ఇది బేసిక్గా థర్డ్ ప్రాబ్లం. ఓకే. సో ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల మనం ఈ పర్టికులర్ కంప్లీట్ కేస్ అనాలిసిస్ అనేది ఇండస్ట్రీలో అంత ఫ్రీక్వెంట్గా అయితే యూజ్ చేయం. ఓకే. జస్ట్ మన డమ్మీ ప్రాజెక్ట్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. ఓకే. డ్యూ టు ఇన్ఫర్మేషన్ లాస్, బయస్ ప్రాబ్లం అండ్ ఆల్సో ప్రొడక్షన్లో కోడ్ అనేది అంత ఎఫిషియెంట్గా ఉండదు.
ఓకే, సో ఇది బేసిక్గా ఎంటైర్ కంప్లీట్ కేస్ అనాలిసిస్. సో ఇప్పుడు మనము ఒక కోడింగ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ కోసం అయితే నేను ఒక డేటా సెట్ అయితే కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, సో ఇది బేసిక్గా నా ఎంటైర్ డేటా సెట్. ఓకే, సో ఈ డేటా సెట్ అనేది నేను ఈ పర్టికులర్ లింక్ నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఈ డేటా సెట్లో నాకు మిక్స్ ఆఫ్ బోత్ న్యూమరికల్ అండ్ కేటగిరికల్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఎంటైర్ డేటా సెట్లో నాకు ఫ్యూ ఆఫ్ ద కాలమ్స్లో మిస్సింగ్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దాన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఓకే, ఈ కాలమ్స్లో ఎంత % ఆఫ్ ద వాల్యూస్ మిస్సింగ్ ఉన్నాయో నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు జనరల్లో మీరు చూస్తే 2% ఆఫ్ ద వాల్యూస్ ఆర్ మిస్సింగ్. అండ్ అదే మనము ఈ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఏ వాల్యూస్ అయితే మిస్ అవ్వలేదు. ఓకే, మనకి ఎంటైర్ ఆ కాలమ్ అంతా కంప్లీట్గా ఉంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వచ్చేసరికి మనకి 5.2% వాల్యూస్ ఆర్ మిస్సింగ్. ఓకే, సో ఈ విధంగా నేను ఇండివిజువల్ ఒక్కొక్క రోకి ఎంత % ఆఫ్ ద వాల్యూస్ మిస్సింగ్ ఉన్నాయో ఆ మిస్సింగ్ వాల్యూ పర్సంటేజ్ అయితే నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఓకే, ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాక నేను నెక్స్ట్ ఏం చేశానంటే నేను ఓన్లీ ఆ పర్టికులర్ కాలమ్స్ అయితే కన్సిడర్ చేశాను. ఏ కాలమ్స్లో అయితే మనకి మిస్సింగ్ వాల్యూ <5% ఉందో, ఓకే, <5% ఉన్న కాలమ్స్ మాత్రమే నేను కన్సిడర్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి కన్సిడర్ చేయొచ్చు, జెండర్ కన్సిడర్ చేయొచ్చు, అండ్ మ్యారీడ్ కన్సిడర్ చేయొచ్చు, డిపెండెన్స్ కన్సిడర్ చేయొచ్చు, అండ్ లోన్ అమౌంట్ కన్సిడర్ చేయొచ్చు, అండ్ లోన్ అమౌంట్ టర్మ్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఆ పర్టికులర్ కాలమ్స్ అన్ని రాసుకున్నాను. ఓకే, మీకు తెలుసు కదా <5% ఉంటేనే మనం ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే <5% ఉంటే వీ నీడ్ టు మూవ్ టు సమ్ అదర్ టెక్నిక్. ఓకే, సో నేను ఈ పర్టికులర్ 5 కాలమ్స్ని అయితే ఇండిపెండెంట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను నా కంప్లీట్ కేస్ అనాలిసిస్ అంతా ఈ 5 కాలమ్స్ మీద అయితే వర్క్ చేస్తాను. ఓకే, ఇంప్లిమెంట్ చేస్తాను, సారీ. సో నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఇక్కడ ఈ మిస్సింగ్ వాల్యూస్. ఓకే, ఈ మిస్సింగ్ వాల్యూస్ ఉన్న రోస్ని డ్రాప్ చేయడం వల్ల నాకు ఎంత % డేటా సెట్ అనేది మిగులుతుంది. ఓకే, ఆ పర్టికులర్ మెట్రిక్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ రో, ఓకే, ఈ పర్టికులర్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్న రోస్ని డ్రాప్ చేయడం వల్ల నాకు నా 90% ఆఫ్ ద డేటా మిగులుతుంది. అంటే 10% ఆఫ్ ద డేటా నాకు డ్రాప్ అవుతుంది అండ్ 90% ఆఫ్ ద డేటా నాకు మిగులుతుంది. ఓకే, సో అది బేసిక్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే నాకు 614 రోస్లో నేను నా మిస్సింగ్ రోస్ని డ్రాప్ చేయడం వల్ల నాకు 553 రోస్ అనేవి మిగులుతున్నాయి. ఓకే, సో అది బేసిక్గా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనమైతే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్లాట్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ మన 2 న్యూమరికల్ కాలమ్స్ అయితే తీసుకున్నాము. ఓకే, బేసిక్గా మనం న్యూమరికల్ కాలమ్స్ మీద అయితే ఈ ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ సో ఈ బేసిక్ థింగ్స్ అన్ని ప్లాట్ చేసుకుంటాం. ఓకే, సో ఇందులో ఈ ఎంటైర్ 5 రోస్లో నాకు న్యూమరికల్ కాలమ్స్ వచ్చేసి లోన్ అమౌంట్ అండ్ లోన్ అమౌంట్ టర్మ్. ఓకే, సో ఆ 2 కాలమ్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను అండ్ దాని నుంచి నేను వేరియస్ ప్లాట్స్ అయితే ప్లాట్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ లోన్ అమౌంట్కి. ఓకే, సో లోన్ అమౌంట్లో ఇప్పుడు రెడ్ కనుక చూసుకుంటే, ఓకే, రెడ్ కనుక చూసుకుంటే ఈ పర్టికులర్ కాలమ్. ఓకే, ఏది లోన్ అమౌంట్, లోన్ అమౌంట్. ఓకే, సో రెడ్ అంటే ఈ పర్టికులర్ కాలమ్. ఓకే, అదే మనకి గ్రీన్ అంటే ఈ మిస్సింగ్ వాల్యూస్, ఓకే, ఈ మిస్సింగ్ రోస్ని డ్రాప్ చేశాక వచ్చే కాలమ్. ఓకే, అర్థమవుతుందా? లోన్ అమౌంట్ అండ్ లోన్ అమౌంట్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది నా ఒరిజినల్. ఓకే, ఇది బేసిక్గా నా ఒరిజినల్. ఈ కాలమ్ నాకు మిస్సింగ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. కానీ అదే మనకి ఈ లోన్ అమౌంట్. ఓకే, ఈ లోన్ అమౌంట్ కనుక కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ గ్రీన్. ఓకే, దట్ ఈస్ గ్రీన్. దిస్ ఇస్ ఆఫ్టర్ కంప్లీట్ కేస్ అనాలిసిస్. ఓకే, ఈ గ్రీన్ అనేది ఆఫ్టర్ కంప్లీట్ కేస్ అనాలిసిస్, ఈ రెడ్ అనేది నాకు ఒరిజినల్. ఓకే, ఒరిజినల్ డేటా అండ్ ఆఫ్టర్ కంప్లీట్ కేస్ అనాలిసిస్ డేటా. ఓకే, ఆ రెండింటి మధ్యలో మనం డిఫరెన్స్ అనేది ప్లాట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే మనకి అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, జస్ట్ ఫ్యూ ప్లేసెస్లో నాకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ బేసిక్గా ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈవెన్గానే ఉంది. ఓకే, బేసిక్గా ఎంటైర్ హిస్టోగ్రామ్ ప్లాట్ అనేది మనకి ఈవెన్గానే ఉంది. నెక్స్ట్ ఈ లోన్ అమౌంట్కి మనము కర్వ్ అనేది ప్లాట్ చేస్తున్నాం. ఓకే, ఏ కర్వ్ ప్లాట్ చేస్తున్నాం? దట్ ఈస్ కేడీ. ఓకే, కేడీ ప్లాట్ అనేది ప్లాట్ చేస్తున్నాం. ఓకే, సో ప్లాట్ చేసినప్పుడు మనకి ఈ రెడ్ లైన్, ఓకే, ఈ రెడ్ లైన్ అండ్ గ్రీన్ లైన్ రెండు అలైన్ అయ్యాయి. ఓకే, ఈ రెడ్ లైన్ అండ్ ఈ గ్రీన్ లైన్ ఫర్ కేడీఈ రెండింటికి మనకి అలైన్ అయ్యాయి. అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఓకే, కంప్లీట్ కేస్ అనాలిసిస్ తర్వాత అండ్ కంప్లీట్ కేస్ అనాలిసిస్ బిఫోర్ మనకి ఎంటైర్గా డిస్ట్రిబ్యూషన్ అనేది సేమ్ అయితే ఉంది. ఓకే, సో తర్వాత లోన్ అమౌంట్ టర్మ్. ఓకే, ఇది మనకి డిఫరెంట్ కాలమ్.
ఓకే, ఇది మనకి డిఫరెంట్ న్యూమరికల్ కాలం. సో ఈ కాలంకి కనుక చూసుకుంటే మనకి ఎంటైర్గా ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే కొంచెం డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంది. సో ఈ లోన్ అమౌంట్ టర్మ్కి మన కేడీ, ఓకే, కేడీ గ్రాఫ్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ పర్ఫామ్ చేయడం వల్ల నాకు పెద్ద డిఫరెన్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదు, ఇన్ కేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇన్ కేస్ ఆఫ్ ఈ హిస్టోగ్రామ్ ప్లాట్ కానీ. ఓకే, నాకు ఎక్కడ డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు. సో ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ పర్ఫామ్ చేయడం వల్ల మనకి ఎంటైర్గా బేసిక్గా డేటా రిప్రజెంటేషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఓకే, సో తర్వాత ఇప్పుడు మనం న్యూమరికల్ కాలమ్స్ని అయితే చూసాం. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కేటగిరికల్ కాలమ్స్ అయితే చూద్దాం. ఓకే, కేటగిరికల్ కేటగిరికల్ కాలమ్స్కి వచ్చేసరికి మనం ఏ విధంగా మెజర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనకి జెండర్, మ్యారీడ్ అండ్ డిపెండెన్స్. ఓకే, ఈ 3 కాలమ్స్ అయితే మన కేటగిరికల్ కాలమ్స్. సో దీని నుంచి మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు జెండర్ కాలం. ఓకే, జెండర్ కాలంలో నాకు 2 కేటగిరీస్ ఉన్నాయి, ఫస్ట్ మేల్ అండ్ నెక్స్ట్ ఫీమేల్. ఓకే, సో ఒరిజినల్ దాంట్లో, ఓకే, నా ఒరిజినల్ డేటా సెట్ బిఫోర్ కంప్లీట్ కేస్ అనాలిసిస్లో నాకు 79% మేల్ ఉన్నారు, అండ్ కంప్లీట్ కేస్ అనాలిసిస్ తర్వాత ఆ పర్సంటేజ్ 81% పెరిగింది, అండ్ ఫీమేల్ వచ్చేసి 0.18, అంటే 18% ఫీమేల్ అయితే ఉన్నారు. కానీ ఆఫ్టర్ కంప్లీట్ కేస్ అనాలిసిస్ మనకి ఆ రేషియో అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఓకే, దట్ ఈస్ 18%. ఓకే, ఆ పర్సంటేజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు. ఓకే, జస్ట్ బేసిక్గా స్మాల్ పాయింట్స్లో అయితే చేంజ్ అయితే ఉంది. ఓకే, సో మనకి ఈ పర్సంటేజ్ అనేది చేంజ్, అంటే కేటగిరీస్లో పర్సంటేజ్ అనేది ఏ విధంగా చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ మనం మ్యారీడ్ కాలంకి అయితే వెళ్దాం. మ్యారీడ్ కాలంకి వచ్చేసరికి 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి, ఎస్, నో. ఓకే, సో బిఫోర్ కంప్లీట్ కేస్ అనాలిసిస్ 64%, అండ్ ఆఫ్టర్ కంప్లీట్ కేస్ అనాలిసిస్ 64%, అండ్ నో పర్సంటేజ్ వచ్చేసి 34% అండ్ 35%. అంటే బేసిక్గా అంత చేంజ్ అనేది కనిపించలేదు. ఓకే, సో నెక్స్ట్ డిపెండెన్స్లో నాకు 4 కేటగిరీస్ ఉన్నాయి, 0, 1, 2, 3. ఓకే, సో ఒరిజినల్లో 56, కంప్లీట్ కేస్ అనాలిసిస్ తర్వాత 57%, 16, 17, 0.08, 0.08. ఓకే, బేసిక్గా 8%. ఓకే, సో కంప్లీట్ కేస్ అనాలిసిస్ వల్ల మనకి న్యూమరికల్ కాలమ్స్ కానీ కేటగిరికల్ కాలమ్స్ కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది కనిపించలేదు. ఓకే, సో అందుకే మనము ఎప్పుడు కానీ ఈ మిస్సింగ్ కంప్లీట్లీ ఎట్ ర్యాండమ్ ఉన్నప్పుడే ఈ కంప్లీట్ కేస్ అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనకి ఫస్ట్ 50 rows కానీ, లేకపోతే మధ్యలో 50 rows కానీ, ఆర్ఎల్స్ లాస్ట్ 50 rows కానీ, సో ఇట్లా వాల్యూస్ అనేవి మిస్సింగ్ ఉన్నప్పుడు అప్పుడు కంప్లీట్ కేస్ అనాలిసిస్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఓకే, సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే అన్ని డిస్ట్రిబ్యూషన్లో ఎట్లాంటి డిఫరెన్స్ లేదు, అండ్ ఆల్సో కేటగిరీస్లో కూడా ఎట్లాంటి డిఫరెన్స్ అనేది లేదు. అంటే మనకు బేసిక్గా బయస్ అనేది ప్రొడ్యూస్ చేయట్లేదు విత్ బై పర్ఫార్మింగ్ కంప్లీట్ కేస్ అనాలిసిస్. ఓకే, సో ఈ ఎంటైర్ నోట్బుక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.